భారతదేశంలో అట్టడుగు వర్గాలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనని రాష్ట్రపతిగా గిరిజన బిడ్డకు ప్రాధాన్యత ఇవ్వడం గర్వకారణమని బీజేపీ నేత సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు స్పష్టం చేశారు. పేద గిరిజన బిడ్డలకు న్యాయం జరగాలంటే మరోసారి కేంద్రంలో మోదీ సర్కార్ రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర గురువారం ములుగు మండలం మల్లంపల్లి నుంచి ప్రారంభమై ఘట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్న నేతలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో ములుగులో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, యాత్ర ఇన్ఛార్జ్ మార్తినేని ధర్మారావులతో కలిసి ఎమ్మెల్యే హరీష్ బాబు పాల్గొన్నారు. యావత్ ప్రపంచం మొత్తం చూస్తున్న నాయకుడుగా ఈరోజు పేదలకు పెన్నిధిగా దేశవ్యాప్తంగా 12 గిరిజనుల 12 కోట్ల గిరిజనుల పథకాలను ముఖ్యంగా ఒక్కొక్క ఇండ్లకు 1 కరెంటు బిల్లుల ద్వారా ఎంబడ సోలార్ ఇంటింటి కరెంటు కోసము ఏర్పాటు చేసిన ఒక నాయకుడు. మన్నటి గుణవంతుడు, నీతివంతుడు, నిజాయుడు, శక్తివంతుడు, బలవంతుడు మనకి గారు యావత్ మొత్తం చూస్తుంది. నువ్వు వేరే ఉన్నటువంటి మంత్రంగా కూడా ఒక్కసారి ఆలోచన మరి తప్పగా ఈ ప్రాంతం అభివృద్ధిలో ఎవరుగా చెప్పినా చెప్పకుండా ఢిల్లీ నుంచి మరి మేము కూడా 2 ప్రధానమైన విషయం మీరు గమనించాలి. దయచేసి గత 2 సంవత్సరాల క్రితము ఈ యొక్క మన కాకతీయ సామ్రాజ్యాల యొక్క మరి నిర్మాణం అవుతుందో కట్టడం అవుతుందో అది సంస్కృతి కట్టడం ప్రపంచ వారసత్వంలో పెట్టడానికి స్వయం చేస్తే ప్రపంచం మొత్తం గుర్తింపు యొక్క కేంద్రంగా ఈరోజు రామప్ప దేవాలయాన్ని టేకప్ చేయడం జరిగింది. దాంతో పాటు పార్లమెంట్ లో మన జరిగిన సమావేశము కొత్త పార్లమెంట్ సమావేశాల్లో పెద్ద ఎత్తున ముందుకు వచ్చి ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు సైకిల్ చూస్తున్నారు, చేయి చూస్తున్నారు, వారి కాలు చూస్తున్నారు, వీటన్నిటి కూడా పక్కకు నెట్టేసి సారి ఇంచుగా కూడా ముచ్చటగా 3వసారి శ్రీ నరేంద్ర గారికి నుంచి చేకూర్చి దేశము ప్రపంచం మన వైపు చూస్తుంది ఇవాళ. కాబట్టి పేద వర్గాలు అన్ని అభ్యున్నతిలో మీరంతా కూడా భాగస్వాములు కావాలి. ఆ రకంగా పుట్టినట్టు పేదింటి బిడ్డ మోడీ గారి ప్రధాని 3వసారి చూడాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రాబోయేటువంటి దాంట్లో ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుని పార్లమెంట్ పంపాల్సిందిగా సవినీగా విజ్ఞప్తి చేసుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు.